నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, చాలా మంది కుటుంబాల్లో చాలా కలహాలు వస్తున్నాయని, ఒకరికొకరి మధ్య ఇబ్బందులు వస్తున్నాయని, లేదా గొడవలు వస్తున్నాయని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కుటుంబంలో ఏ ఒక్కరైనా ఒక పరిష్కారం చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో శుభం కలుగుతుంది అనేది ఏదైనా ఉందా గురుజీ? అంటే కుటుంబంలో కలహాలు వస్తుంటాయి. ఒకటే అమ్మా, అసలు కుటుంబంలో కలహాలు ఎందుకు వస్తున్నాయి అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఎందుకు వస్తాయి కలహాలు? ఒకళ్ళు చేసింది ఇంకొకరు నచ్చదు. అవును. కుటుంబంలో ఆఫీస్లో కూడా ఒక రూల్ పెట్టారు, ఆ రూల్ బ్రేక్ చేశారు. లేకపోతే ఒకళ్ళ మీద అనుకోకుండా ఇంకోళ్ళ గురించి ఇద్దరు ముగ్గురు, అంటే ఒక వ్యక్తి గురించి చాటుగా ఇంకోళ్ళు మాట్లాడుకోవడం, చాడీలు కావచ్చు, గాసిప్స్ కావచ్చు, మాట్లాడుకోవడం. లేకపోతే మిగతా సభ్యులకి అందరికీ నచ్చని విషయం ఈ అబ్బాయి చేయడము, అమ్మాయి చేయడము, అంతే కదా. దానివల్ల వస్తూ ఉంటాయి. సర్వసాధారణంగా దీనికి వాస్తులో తూర్పు భాగం కనుక పాడైతే కుటుంబ సభ్యుల మధ్యనే సఖ్యత తగ్గుతుంది అని చెప్తుంది శాస్త్రం. అందుకని తూర్పు భాగంలో లైట్ గ్రీన్ కలర్ ఉండేలా చూసుకొని అక్కడ రాముడు పట్టాభిషేకం బొమ్మ పెట్టాలి. పెట్టినట్లయితే ఈ కుటుంబ సభ్యుల మధ్యన వచ్చేటువంటి కలహాలు, డిస్టర్బెన్స్, గొడవలన్నీ కూడా తగ్గుతాయి. గుర్తుపెట్టుకోండి. అలాగే రెండవది ఏమిటంటే, జన్మజాతకంలో కొంతమందికి వీళ్ళు ఇంట్లో వాళ్ళు ఎంత బాగున్నా వీళ్ళు కుటుంబంతో గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే వీళ్ళ జన్మజాతకంలో కుటుంబ స్థానం పాడైపోతుంది. అంటే కుటుంబాధిపతి ఘర్షణ యోగంలో పడతాడు. అంటే కుజాశని, అంటే పాపగ్రహ సంబంధంలో పడతాడు. అలాంటప్పుడు ఏమవుద్దంటే ఈ అబ్బాయి ఏదో, అబ్బాయి ఏదో మాట వినకుండా మొండిగా ఉండడం, దానివల్ల కుటుంబ సభ్యులు స్ట్రెస్ అవ్వడం, లేదా కుటుంబ సభ్యులందరూ ఒక రకంగా ఉంటే ఈ అబ్బాయి బాగున్న కుటుంబ సభ్యులు వీళ్ళకి సహకరించకపోవడం, ఇట్లాంటివి జరుగుతాయి. అలాంటప్పుడు అది ఏ గ్రహాల మూలంగా అది అయిందో, కుటుంబ భావం ఏ గ్రహాల మూలంగా పాడైందో ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన దానము, దాని అధిష్టాన దేవతకు సంబంధించిన స్తోత్రములు కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అబ్బాయికి కుటుంబ సంబంధించినటువంటి విషయాల్లో ఏవైతే డిస్టర్బెన్స్ అవుతున్నాడో ఆ డిస్టర్బెన్స్ అనేటువంటిది పూర్తిగా తగ్గడం జరుగుతుంది. గురుజీ, అంటే మీరు ఇప్పుడు ఒక ఇంటికి సంబంధించి తూర్పు భాగానికి రాముడి పెట్టమన్నారు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు. సో ఆ సరౌండింగ్స్ లో కూడా చాలా మంది కలిసి రాని వాళ్ళు, ఎంత కష్టపడ్డా సరే నాకు ఫలితం రావట్లేదు అని ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి? వాళ్ళు ఎటువంటిదంటే చెప్తాను చూడమ్మా. ఒక ఆఫీస్ అనుకోండి, తూర్పు భాగంలో డస్ట్బిన్స్ పెట్టారనుకోండి ఉదాహరణకి. డస్ట్బిన్ పెడితే ఏమవుతుందంటే ఆ యొక్క ఏదైతే ఆ టీం ఉంటారు చూసారా, వాళ్ళ మధ్యన అనవసరంగా రిలేషన్స్ పాడవుతూ ఉంటాయి. లేదా బాత్రూమ్స్ ఉన్నాయి అక్కడ, పాడవుతూ ఉంటుంది. అట్లా అంటే ఆ ప్రదేశంలో ఉండకోకుండా చూసుకోవాలా? చూసుకోవాలి. అది అర్థమైందమ్మా. డస్ట్బిన్స్ ఉండకుండా చూసుకోవాలి. మనకి గ్రూప్ డిస్కషన్స్ జరుగుతుంటాయి. ఆఫీస్లో అయితే మీటింగ్ పాయింట్స్ అనేవి తూర్పు వైపు పెట్టుకోవాలి. అప్పుడు అందరూ కలిసి అక్కడ మాట్లాడుకున్నప్పుడు ఒక మాట మీద ఉండడం ఇవన్నీ జరుగుతుంటుంది. గ్రూప్ లో అవన్నీ చేస్తున్నారు ఏంటి అని చెప్పి చాదస్తంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. కాబట్టి నా అంతట నేను నా పుస్తకాల్లో నేను ఇది పెట్టుకోవచ్చు, లేదా నా బ్యాగ్ లో నేను ఇది ధరించవచ్చు అనేది ఏదైనా ఉందా గురించి? ఈ గొడవల గురించి ఒకటేనమ్మా. ఇంట్లో ఒకవేళ వీళ్ళ జన్మజాతకంలో దోషం ఉంది, లేకపోతే కుటుంబ సభ్యులే వీళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, లేదా వీళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, ఇందాక నేను చెప్పినట్టుగా తూర్పు భాగంలో అదొకటి పెట్టుకోవడం. నిత్యము కూడా సూర్యభగవాను చూస్తూ, అదేదో జేబులోనో బ్యాగ్లోనో పెట్టుకోవడం కాదు, సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అనే మంత్రము, లేనట్లయితే ఓం కర్పూర వీటికి ఆమోద సమాకర్ష దిగంతరాయ నమః అనే మంత్రం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీరికి ఇంకోళ్ళతో వచ్చే గొడవ మాట వల్ల వస్తుంది. ఒక్కోసారి ఏముండదు, అక్కడ ఏదో మాట అన్నాము, ఇట్లా అంటాడా, ఇలా అంటదా ఆమె, ఇట్లా మొహం పెట్టుకున్నారు, అలా మొహం పెట్టుకున్నారు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఇవి జరగకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అన్నిటికంటే గొప్పది ఏంటంటే, మనుష్య జన్మ చాలా గొప్పది. ఈ అంత అద్భుతమైన మనుష్య జన్మ ఎత్తిన తర్వాత ఈ చిల్లర పనులు ఏంటని అర్థం చేసుకోవాలి. అంతేగాని ఎవరినో ఏదో అనడం, దాని మీద ఒక ప్లే చేయడం, దాని మీద ఒక రాజకీయం ప్లాన్ చేసుకోవడం, వాళ్ళిద్దరూ నవ్వుకోవడం, వీళ్ళిద్దరు ముసిముసి నవ్వులు నవ్వుకోవడం, అదేదో అప్లై చేసి, ఇవన్నీ దిక్కుమాలిన పనులు అంటారు వీటిని. దిక్కుమాలిన పనులు. ఈ దిక్కుమాలిన పనులను అర్థం చేసుకుంటే ఎప్పుడు అందరూ బాగుంటారు. అదే విధంగా గురుజీ, ఇప్పుడు ఇంట్లో జరిగే గొడవలకు సంబంధించి చాలా మంది వెనకనే ఉండి అంటే వాళ్ళ వెనక చాడీలు చెప్పడము, వీళ్ళిట్లా అని కుటుంబంలో కలహాలు తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు ఎవరు అని ఎట్లా కనుక్కోవడం? అసలు కనుక్కోవడం ఏం లేదు, తెలిసిపోతుంటాయి ఆటోమేటిక్గా. కొన్ని రోజులు జర్నీ చేస్తాయి. అయితే ఒకటి, ఇది ఒక మానసిక దౌర్బల్యం. అంటే చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదనుకోండి, ఆయన ఎట్లా ప్రవర్తిస్తాడు? అదో రకంగా ప్రవర్తిస్తుంటాడు. అందులో ఇదొక రకమైన రోగం అనమాట మనిషికి. అంటే అవతల వ్యక్తులను ఇబ్బంది పెట్టకూడదు, అవతల వ్యక్తుల్ని ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంచాలనేటువంటిది వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళ మైండ్లో ఉండదు.
వాళ్ళ మైండ్లో ఎంతసేపు కూడా పాపగ్రహ సంబంధం వచ్చినప్పుడు ఏమవుతుందంటే అవతల వాళ్ళతో ఇలాంటివి చేయాలని ఉంటుంది మైండ్. అంటే ఒక వ్యక్తికి ధనం మీద బాగా ఆకాంక్ష ఉందనుకోండి, వాడి మైండ్లో ఎంతసేపు అవతల వాడు డబ్బులు కొట్టేసే ఆకాంక్ష ఉందనుకోండి, వాడు ఎంతసేపు అదే పనిలో ఉంటుంటాడు. అవతల వాళ్ళు ధనం ఎప్పుడు ఎలా కొట్టేసేయాలనే దాని మీదే ఉంటుంటాడు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు తీసుకుందామా? ఎప్పుడు తీసుకుందామా ఈ ఆలోచనలోనే ఉంటుంటాడు మనిషి. కాబట్టి అది చూసుకోవాలి. అలాగే రెండవది ఏంటంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కటి. కొంతమంది అవతల వాళ్ళతో ఎప్పుడు ఏ పాయింట్ ఉంటే గొడవ పెట్టుకుందామా అంటే గొడవ సంబంధించిన మైండ్ కనెక్ట్ అయ్యాయి అనుకోండి, అలా ఉంటుంది. అంటే వాళ్ళ జన్మజాతకం ఇదంతా కూడా కర్మ. సైకోయిజాన్ని కలిగి ఉంటారు. కొంతమంది సైకోలుగా పుడతారు, కొంతమంది సైకలాజికల్గా డిజార్డర్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటి, వీళ్ళ జన్మజాతకంలో వీళ్ళు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా వీళ్ళ గ్రహాలు అలా ఉంటాయి కూడా. అందుకే కొంతమంది ఇళ్లలో ప్రశాంతత ఉండదు. అబ్బా ఇంట్లో ప్రశాంతంగా లేదని బయటే తిరుగుతుంటాడు, ఆ బయట తిరగడంలో వ్యసనాలకు గురవుతూ ఉంటాడు. ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి వన్ బై వన్. అందుకే ఏం చెప్తారు, ఇంట్లో ఎప్పుడు సాంబ్రాన్ని వేయడము, ఒక రామాయణము మహాభారతం ప్లే చేయడము, ఇట్లాగనే ఇందాక చెప్పినట్టుగా తూర్పు భాగంలో రాముడు పట్టాభిషేకం బొమ్మ పెట్టడము, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాగానే, బయట ఆయన ఎట్లా ఉన్నా ఇంట్లోకి రాగానే ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. ఇవి చేస్తుండాలి రెగ్యులర్గా. కొంచెం ఇంట్లో లలితాహస్తనామాలు ప్లే చేయడం, కొంచెం రాముడికి సంబంధించిన ఏదైనా భజన కార్యక్రమాలు అప్పుడప్పుడు ఇంట్లో చేస్తున్నాడు. ఒకప్పుడు చేసేవారు, ఇప్పుడు తగ్గిపోయాయి చాలా మటుకు. అవి చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. గురూజీ చాలా మంది ఆ, వాళ్ళ యొక్క మనస్తత్వం అనేది మంచిగానే ఉంటుంది, కానీ పర్టికులర్ గా కొన్ని కొన్ని విషయాల్లో వెంటనే కోపడుతూ ఉంటారు, లేదా వెంటనే చిరాకు పడుతూ ఉంటారు. చిన్న విషయమైనా సరే దాన్ని చాలా పెద్ద రాద్ధాంతంగా చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ యొక్క స్వభావాన్ని మార్చడానికైనా, లేదా వాళ్ళ కుటుంబంలో తల్లి కానీ భార్య కానీ ఏదైనా పరిష్కారం చేసుకునేది ఉందా గురూజీ? అంటే ఒకటమ్మా, కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటే కోపం ఎక్కువగా వస్తుంది ఎవరికైనా కానీ. కుజగ్రహ ప్రభావం తక్కువగా ఉండి సౌమ్య గ్రహాలు ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఎంత పెద్ద విషయం జరిగినా స్మూత్గానే ఉంటారు, అంటే కూల్గానే ఉంటారు. అది డిపెండ్ ఆన్ వాళ్ళ జన్మజాతకం. అయితే ఇక్కడ ఇప్పుడు కుజగ్రహ ప్రభావం వల్ల అని తెలిసింది కాబట్టి కొంచెం కందులు దానంగా ఇవ్వడము, ఇట్లాంటివి చేస్తూ, కొంచెం విష్ణు సహస్రనామాలు ఇంట్లో ప్లే చేస్తూ, ఆ ఎక్కువగా కోప స్వభావం ఎవరికి ఉందో వారికి కొంచెం స్ఫటిక మాల ధరింపజేస్తే కూడా వాళ్ళలో కొంచెం ఆ ఉగ్ర సంబంధించిన తత్వం తగ్గుతుంది, తగ్గి కొంత కూల్ అవ్వడం జరుగుతుంది వారు. అది ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి వాళ్ళు? ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళ జన్మజాతకంలో. ఇప్పుడు కోపం ఎందుకు వస్తుంది, అగ్రెసివ్ ప్లానెట్స్ వల్ల. ఆలోచన కలగాలంటే వాళ్ళ పంచమాధిపతి ఎవరు అది చూసుకోవాలి, లేదా విష్ణు సహస్రనామాలు చేసుకోవచ్చు. ఈ రకంగా చేసుకుంటే కూడా వీరికి ఆ కోప స్వభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది. వారి వారి జాతకానికి వారి జాతకం బట్టే ఉంటుందమ్మా. ఇప్పుడు కూడా వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండే ప్లానెట్స్ బట్టే డిసైడ్ అవుతుంది. బట్ పర్సనల్ చార్ట్ లేదు, జాతకం లేదు, ఏమీ లేదు, విష్ణు సహస్రనామాలు చదువుకోవడం, లేదా ఓం నమో నారాయణాయ, ఇది అద్భుతమైన మంత్రం, చాలా చిన్నగా తీసి పడేశారు. కానీ ఓం నమో నారాయణాయ కానీ నమశివాయ అనేటువంటి మంత్రం కానీ చాలా గొప్ప మంత్రాలు. ఈ రెండు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇవి. నమస్కారం. శ్రీమాత్రే నమః.